హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మిమ్మల్ని దేవుడు ప్రత్యేకమైన రీతిలో ఈ దినాల్లో దర్శించబోతున్నాడు. మీ దీర్ఘకాల సమస్యలు ఏదైనా ఈ రోజుల్లో, ఈ దినాల్లో అవి ఊడి పడిపోబోతుంది. బంధకాలు మిమ్మల్ని సంపూర్ణంగా విడుదల చేయబోతున్నాడు. ఏ శోధన అయితే, ఏ పాపమైతే, ఏ బాధ అయితే మిమ్మలను తరుముకుండా వస్తుందో ఆ ఫరో ఆత్మను దేవుడు నిర్మూలపరచబోతున్నాడని మాట్లాడుతున్నాడు. మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడని చెప్పబడిన ప్రకారం దేవుడిని అభిషేకించి నా ద్వారా పలికే ప్రతి ప్రవచనాన్ని నమ్మండి. ఖచ్చితంగా మీకు విడుదల కలగబోతున్నాయి. ఇంకా ఎంతో కాలం మీరు బాధపడరు. 1-2 రోజుల్లోనే సంపూర్ణమైన విడుదల, ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నానని మాట్లాడుతున్నాడు. మీకు ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 49:10-15. మన జీవితంలో కొన్ని తెలిసి కొన్ని తెలియకుండా మన పొరపాటు పడుతూ ఉంటాం. మనలో కనబడుతున్న బలహీనత వలన మనము తప్పుడు అడుగు వేస్తూ ఉంటాం. అయితే నా బలహీనత అనుకుంటా వెళ్ళటం తప్పు, అది కరెక్ట్ కాదు. మనం మేలుకొని పశ్చాత్తాపపడాలి. ఈరోజు ఈ పశ్చాత్తాప అనుభవంలోనికి మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలని ఆశపడుతున్నాడు. మీకు మీరే పశ్చాత్తాపపడలేరు, కానీ దేవుని ఆత్మ చేత ఒప్పింప చేయబడుతున్నప్పుడు, పరిశుద్ధపరచబడుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగగలుగుతారు. మీ జీవితం ధన్యకరంగా మారుతాయి. ఒక మనిషి నిజంగా అతను పశ్చాత్తాపడుతున్నాడు అనే దానికి రుచి ఏంటంటే కొన్ని సైన్ ఉంటాయి అన్నమాట, కొన్ని గుర్తులు ఉంటాయి. దాంట్లో మొదటి గుర్తు ఏంటంటే దేవుని బిడ్డలారా, రక్షణ సంతోషం ఆ వ్యక్తిలో కనపడతాయి. ఏ వ్యక్తి అయితే పశ్చాత్తాపడుతున్నాడో ఆ వ్యక్తిలో ఖచ్చితంగా ఏమవుతాయంటే రక్షణ సంతోషం, ఆనందం కనపడతాయి. ఇదే మొదటి గుర్తు అన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 15వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, యేసుప్రభువు చెప్పిన 3 ఉపమానంలో మనము ఈ రక్షణ సంతోషాన్ని గురించి మనం చూస్తున్నాం. మొదటిగా ప్రభు ఒక కాపరి గురించి మాట్లాడుతూ 100 గొర్రెల్లో 1 గొర్రెను పోగొట్టుకున్నాడు. ఈ యొక్క గొర్రెను పోగొట్టుకోవటం అనేది ఇది గొర్రె తప్పు కాదు, కాపరి యొక్క తప్పు. తన గొర్రెని జాగ్రత్తగా చూసుకోలేదని మనం అనుకోవచ్చు. అయితే ఎప్పుడైతే ఆ యొక్క కాపరి మరి వెదికాడో అదే పశ్చాత్తాపం. ఎప్పుడైతే రియలైజ్ అయ్యాడో అప్పుడు ఆ గొర్రె దొరికింది. ఇప్పుడు బైబిల్ చెప్తుంది లూకా సువార్త 15:7లో ఆ రక్షణ సంతోషాన్ని అనుభవిస్తున్నాడు. అలాగే ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయం 8-10 వచనాలు మనం చూస్తున్నాం. ఈ స్త్రీ కూడా 10 వెండి నాణయంలో 1 వెండి నాణయం పోగొట్టుకున్న తర్వాత మనం చూస్తున్నాం బైబిల్లో ఆమె దీపాన్ని వెలిగించి ఇల్లు ఊడ్చి తన పోగొట్టుకున్న ఎక్కడ ఉందో వెతుకుతుందంట. ఇది కూడా రియలైజేషన్. తన రియలైజ్ అవుతుంది, అందుకొరకే దీపాన్ని ముట్టించి శ్రద్ధగా వెతకటాన్ని మనం చూస్తున్నాం. ఏ నిర్లక్ష్య కారణం వలన పోగొట్టుకుందేమో, కానీ ఇప్పుడు పశ్చాత్తాపం ఏర్పడింది కాబట్టి రియలైజ్ అయిపోయి వెతకటాన్ని మనం చూస్తున్నాం. సో ఎప్పుడైతే వెతికిందో అప్పుడు ఆ పోగొట్టుకున్న ఆ యొక్క వెండి నాణయం దొరికింది. ఇప్పుడు బైబిల్ ఏమంటుందో తెలుసా, ఆమెకి గొప్ప సంతోషం కలిగిందంట. ఈ సంతోషం తన ఇరుగు పొరుగు వారి దాకా వ్యాపించినట్టుగా లూకా సువార్త 15వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చూస్తున్నాం. తర్వాత
తప్పిపోయిన కుమారుడు అయితే ఇంకా వెరీ క్లియర్గా స్పెసిఫిక్గా దేవుని దగ్గర, తండ్రి దగ్గర, తన కన్న తండ్రి దగ్గర కూడా క్షమాపణ అడుగుతున్నాడు. దేవుని ఎదుటను మనుషుల ఎదుటను తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడైతే దేవుని ఎదుట మనుషుల ఎదుట తన పాపాన్ని ఒప్పుకున్నాడో, దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట మనుషుల ఎదుట ఎప్పుడైతే కాంప్రమైజ్ అయ్యాడో, సమాధాన పడ్డాడో, ఇప్పుడు అతని జీవితంలో కూడా గొప్ప సంతోషాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈ సంతోషం కూడా ఆ తండ్రికిని, తండ్రితో పాటు ఉన్న పరిచారకులందరికీ గొప్ప సంతోషాన్ని, సమాధానం తీసుకొచ్చింది. లూకాసు వార్త 15వ అధ్యాయం 21 నుండి 24 వచనాల్లో మనం చూస్తున్నాం. ఇక్కడైతే ఏకదాటిగా వాద్యాలతో మరి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నీలో నిజమైన సంతోషం ఉందా? దావీదు పాపం చేసినప్పుడు, మరి పశ్చాత్తాపడినప్పుడు ఆయన ఆ దేవునికి విజ్ఞప్తి చేయటంలో చేసిన వాటిలో ఒకటి ఏంటంటే, నా రక్షణ సంతోషాన్ని మరలా నాకు దయచేయము. కీర్తన 51:8 ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడుతున్నావో, దేవుడు దానికి రెస్పాండ్ అయి నిన్ను క్షమిస్తున్నాడో, అప్పుడు ఆత్మ ఫలాలు నీలో కనపడితే అనే దానికి ఇది ఒక శాంపుల్ అనమాట. ఎందుకంటే గలతీ పత్రిక 5:22లో సంతోషం కూడా ఆత్మ ఫలాల్లో ఒకటి. కాబట్టి ఆత్మ ఫలాలు, దేవుని ఆత్మ క్రియ మీ జీవితంలో ప్రారంభించబడిందని అర్థం. ఈరోజు నా వాక్యం వింటున్న మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఆశీర్వదించి దీవించి హెచ్చించబోతున్న సమయం వచ్చేసింది. నీ యొక్క పశ్చాత్తాపం, రియలైజేషన్ ఏదైతే ఉందో, నీ జీవితంలో అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని తీసుకొని రాబోతున్నాయి. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. రక్షణ సంతోషాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. విశేషమైన కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడే తండ్రి పరలోక మహిమతో, శక్తితో, మహిమతో నింపండి ప్రభా. దేవునికి ఆశీర్వాదం, దేవునికి హస్తం ప్రతి ఒక్కరి మీదకి దిగి వచ్చిన గాక. ఇప్పుడే తాకుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే. దేవుడు మన ఆశీర్వదించిన గాక. హగ్గై 2:19 2:19 ఈరోజు మనకి దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఈ వాగ్దానం మీ జీవితంలో క్రియేట్ చేయాలని ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.